యెషయా గ్రంథం 9వ అధ్యాయం 7వ వాక్యాన్ని అందరూ చూసుకోండి. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమము కలుగును. చివరి లైను, సైన్యములకు అధిపతియగు దేవుడు ఆసక్తి కలిగి దీన్ని నెరవేర్చును. ఇప్పుడు వరకు ఏదో కాలం గడిచిపోయింది, ఇప్పుడు వరకు ఏదో నీ బ్రతుకులో ఏదో ఇబ్బందులు, ఏదో ఇరుకులు, ఏదో చిక్కు సమస్యలు, శోధనలు, అవమానాలు ఎన్నో ఎదుర్కొన్నావు. ఇక్కడ ప్రభు చెప్తున్నారు ఇశ్రాయేల్ ప్రజలకి, మనందరికీ, ఇది మొదలుకొని మితి లేకుండా వృద్ధి కలగ చేస్తాను. సైన్యములకు అధిపతియగు నేనే ఆసక్తితో దీన్ని నెరవేరుస్తాను. అంటే చూడండి, ఇది మొదలుకొని వృద్ధిలోనికి రావడానికి దేవుడు మన మీద ఆసక్తి కలిగి ఉన్నాడు. ఈ రోజున గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నారంటే, టీచర్ ఉద్యోగం చేస్తున్నారంటే వాళ్ళలో పుట్టలేదు. అది ఎవరిలో పుట్టిందంటే వాళ్ళ నాన్నలోనూ వాళ్ళ అమ్మలో పుట్టింది. ఎలాగా? చిన్నప్పుడు స్నానం చేయించేది ఎవరు? అమ్మ. ఏంటంటే బ్యాగ్ తగిలించుకునేది ఎవరు? అమ్మ. కాళ్ళకి చెప్పులేసేది ఎవరు? తల్లి. ఏమంటే తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి టీచర్ గారికి చెప్పి మరలా వస్తారు. అంటే వాడికి ఇంట్రెస్ట్ లేకపోయినా, అమ్మాయికి ఇంట్రెస్ట్ లేకపోయినా, అబ్బాయికి ఇంట్రెస్ట్ లేకపోయినా ఎవరు ఆసక్తి కలిగి ఉన్నారు చెప్పండి? తల్లి తండ్రి ఆసక్తి కలిగి ఉంటారు. నా కూతురు చదవాలి, నా కొడుకు చదవాలి, ఓ రోజున నా కళ్ళ ముందు వాళ్ళు గొప్పోళ్ళు అవ్వాలని ఎవరు ఆసక్తి చెప్పండి? తల్లి తండ్రి ఆసక్తి చూపిస్తేనే ఏంటండి ఈ రోజున ఒక స్థాయిలో ఉన్నారు. కొంతమంది చెప్పే మాట ఏంటో తెలుసా? మా నాన్న పట్టించుకోలేదండి, మా అమ్మ పట్టించుకోలేదండి, అందుకనే మా బ్రతుకులు సరిలేదండి. ఈ రోజున మా స్నేహితులు పెద్దలు చదివారు, మా స్నేహితులు మంచి స్థాయిలో ఉన్నారు, మేము కింద ఉన్నామంటారు. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నారంటే, నీవు ఇది మొదలుకొని నిన్ను వృద్ధిలోకి తీసుకురావడానికి నేను నీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. అంటే నీ ఎడల మనుషులకి ఆసక్తి లేకపోయినా ఎవరికి ఉంది? నీ ఎడల నీ భర్త గారికి ఆసక్తి లేకపోయినా, నీ ఎడల నీ తల్లిదండ్రులకు ఆసక్తి లేకపోయినా, నీ ఎడల నీ ఇంటి వారికి ఆసక్తి లేకపోయినా ఎవరికి ఉంది? దేవునికి ఉంది. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, ఇది మొదలుకొని నేను నిన్ను వృద్ధిలోనికి తీసుకుని వస్తాను. నిన్ను వృద్ధిలోకి తీసుకుని వచ్చునుగాక, నీకు వృద్ధి కలగ చేయనుగాక, నిన్ను వృద్ధిలో నుంచి అభివృద్ధిలోనికి నడిపించునుగాక. దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకి ఇంకా కాస్త అర్థమయ్యేట్లుగా చక్కగా మాట్లాడతాడైన ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 13వ వాక్యాన్ని అందరూ చూసుకోండి. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశములో ఒకటి నీ గర్భఫలాన్ని వృద్ధి చేస్తాను. రెండోది, నీ భూఫలాన్ని వృద్ధి చేస్తాను. అంటే గర్భఫలం అంటే నీ పిల్లలు. లేకపోతే ఇంకా గర్భవతి కాకపోతే కనుక వివాహం అయ్యి సారా తల్లికి గర్భఫలాన్ని వృద్ధి చేసినట్లుగా దేవుడు వృద్ధి చేస్తాడు. నీ భూఫలాన్ని అనగా నీ కష్టార్జితాన్ని దేవుడు వృద్ధిలోనికి తీసుకొస్తాడు. ఒకవేళ వివాహమై చాలా సంవత్సరాలైనా వారు నిరుత్సాహపడవసరం లేదు. ఎందుకంటే ఒక ప్రణాళిక దేవుడు పెట్టాడు. మన పితరుల జీవితంలో చేసిన దేవుడే మనం ఆరాధిస్తున్న దేవుడు. అందుకే నీ గర్భఫలం లేని వారు నిరుత్సాహపడవసరం లేదు. నీ గర్భఫలాన్ని వృద్ధి చేస్తాడు ఆయన. ఎలాగో చెప్పమంటారా? సారా తల్లి ఉంది, రక్తం ఉడికిపోయింది, కనటానికి కూడా శక్తి లేదు. నీ పిల్లలకి అంటావు అంటే ఆమె వంటగదిలో ఉండి నవ్వుకుంటూ ఉంది. అప్పుడు దేవుడు అంటాడు, సారా నవనేల అంటాడు ఆయన.
ఆమె అంటది, మరి నాకు ఇప్పుడు వయసులో ఇప్పుడు ఇవ్వలేదు కానీ ఇప్పుడు ఇస్తానంటే ఈయన అంటే యెహోవాకి అసాధ్యమైందంటే ఏమైనా ఉన్నదా? నేనంటాను, ఆగరు తల్లి వెంటనే పెళ్ళయింది, కన్నది, కానీ అడవగాడిద. కానీ చూడండి, గర్భఫలాన్ని వృద్ధి చేసేది ఎవరు చెప్పండి? దేవుడు. అలాగే ఎవరికైతే గర్భఫలం లేకపోయినా నిరుత్సాహపడొద్దో ప్రభు చెప్తున్నాడు, నిన్ను నీ కుటుంబాన్ని వృద్ధిలోకి తీసుకొచ్చునుగాక. రెండోది ఏంటంటే, నీ భూఫలాన్ని వృద్ధిలోకి తీసుకొస్తాడు. అంటే భూఫలం అంటే నీ చేతి పని కావచ్చు, నీ ఉద్యోగం కావచ్చు, నీ వ్యాపారం కావచ్చు, దాన్ని దేవుడు ఏం చేస్తాడంటే వృద్ధిలోనికి తీసుకొస్తాడు. నీకు అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి, చేతిలో చిల్లుగా అవ్వలేదు కదా, నిలబడటానికే స్థలం లేదు కదా, నా వల్ల అవుతుందా, నేను చేయగలుగుతాను అనుకుంటారు. చూడండి, ఇసాకు దినాల్లో భూమి సహకరించట్లా, ఆకాశం సహకరించట్లా, ప్రాంత ప్రజలందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కానీ వృద్ధి చేసే దేవుడు ఉన్నాడు. విత్తనం తీసుకెళ్ళి నేలలో వేస్తే ఆ సంవత్సరం 100 ఫలం పొందాడు ఆయన. ఆమేన్. కారణం ఏంటంటే, వృద్ధి చేసేది ఎవరు చెప్పండి? అనగా నీ చేతి పని, నీ ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని దేవుడు వృద్ధి చేసునుగాక. నీవు నీ కష్టార్జితాన్ని అనుభవించునుగాక, నీవు నీ కుటుంబం అనుభవించునుగాక, ఇంకా మిగిలినట్లుగా దేవుడు చేయునుగాక, అలాగే ఆశీర్వదించునుగాక. నీ కష్టార్జితం డాక్టర్ల పాలు కాకుండా కాపాడుగాక, నీ కష్టార్జితం వడ్డీల పాలు కాకుండా కాపాడుగాక, నీ కష్టార్జితం అప్పుల పాలు కాకుండా కాపాడుగాక, నీ కష్టార్జితం రోగాల పాలు కాకుండా కాపాడుగాక, నీ కష్టార్జితం శత్రువుల పాలు కాకుండా కాపాడుగాక. అక్కడ ఇంకో మాట ఉంది, నీ ద్రాక్షారసమును నేను వృద్ధిలోకి తీసుకొస్తాను. ద్రాక్షారసం అంటే ఆధ్యాత్మిక ఏంటో తెలుసా? సంతోషం. చెప్పండి, సంతోషం. కొంతమందికి అన్నీ ఉంటాయి కానీ సంతోషం ఉండదు. మధ్యప్రదేశ్లో ఒక కోటేశ్వర్లు అండి, వాళ్ళ బిల్డింగే ఉంటుంది, ఒక 2-3 కోట్లు, అంత పెద్ద బిల్డింగు. మన మందిరంలో ఒక తమ్ముడు కరెంటు పని చేస్తాడు. వాళ్ళు ఏదో కష్టాల్లో ఉంటే ఈ తమ్ముడు చెప్పాడంట, అమ్మా మీరు చాలా సోదరుల్లో ఉన్నారు కదా, మరి మా పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకుంటారా అని. సరే బాబు, పిలువు బాబు అంటే ఆ తమ్ముడు తీసుకుని వెళ్ళాడు. ఇల్లు చూస్తే నాకు దిమ్మ తిరిగిపోయింది. ఆ ఇల్లుని చూసి, అంత పెద్ద ఇల్లు. ఆ సోఫా సెట్లు చూస్తే జీవితంలో ఒక సోఫా సెట్ అన్న కొనగలుగుతాం అనిపించింది నాకు. అంత చాలా కాస్ట్లీ, మరి ఎన్ని లక్షలు ఉంటాయి ఏంటో తెలియదండి. ఇంటి ముందు స్విమ్మింగ్ పూల్, వెనకాల పెరట, అన్నీ ఉన్నాయి. సరే ఆమె వెళ్ళేసరికి కుర్చీలో కూర్చుందామే, చూసి నిలబడిందామే, ఏమండి ఏడుస్తూ ఉంది. ఏంటంటే అన్నీ ఉన్నాయి కానీ కూతురు కొడుకు కూడా మంచి మార్గంలో లేరు. కొడుకు తిప్పుకొడితే 22 సంవత్సరాలు ఉండవు, త్రాగుతూ ఉంటాడు, అక్రమ అలవాటు. కూతురికి 18 సంవత్సరాలు ఎంతో ఉంటాయి, ఆ అమ్మాయి కూడా జీవితాన్ని పాడు చేసుకుంది. అన్నీ ఉన్నాయి కానీ, పలుకుబడి ఉంది, హోదా ఉంది కానీ ఆ గుండెలో సంతోషమో లేదు. ప్రభు అంటున్నాడు, నీ సంతోషాన్ని నేను వృద్ధి చేస్తాను. ఆదోనిలో సేవ చేసినప్పుడు ఓ పల్లెటూరికి వెళ్ళేవాడిని అండి. ప్రతి నెల వాళ్ళకి వెళ్ళేవాడిని, 30 కిలోమీటర్లు, మేకడోను. వారింటికి విజిటింగ్కి వెళ్ళాలంటే వంగిని మరీ అలా లోపలికి, గుడిసె అన్నమాట. వారింటికి మనం వెళ్ళినప్పుడు అక్కడ ఒక కుర్చీ ఉంది, రేకు కుర్చీ. అది వేసినట్టు పెట్టలాడుతూ ఉంటుంది. నాకు భయం వేస్తుంది, దాంట్లో కూర్చుంటే ఎక్కడన్నా కింద పడతానేమని. ఆమె అంటది, అయ్యా మా పెళ్ళినాడు కూర్చోయి, గిఫ్ట్ వచ్చింది అయ్యా, ఇదేమి ఎరగదయ్యా అంత తేలిగ్గా, కూర్చోండి అంటే కూర్చొనివ్వండి. వెళ్ళినప్పుడల్లా ఏ సమస్యలు ఏమి చెప్పేవారు కాదు. ప్రార్థన చేసేవాడిని, ముద్దన్నం పెట్టేవారు, తినేవాడిని, వచ్చేసేవాడు. పూరి గుడిసెలో ఒక కూతురు, ఒక కొడుకు, భార్య భర్తలు. ఓ రోజు నేను అడిగాను, అన్నా 4-5 సార్లు వచ్చాను, అక్క మొహం కలకల్లాడుతూ ఉంటుంది, నీ మొహం కలకల్లాడుతూ ఉంటుంది, పిల్లల మొహం కలకల్లాడుతూ ఉంటుంది, ఏంటి విశేషం? ఇంట్లో ఏమన్నా, ఈ పూరి గుడిసెలు ఏమన్నా ఎక్కడన్నా బంగారం ఏమైనా దాచిపెట్టారా ఏంటి అసలు అంటే వాళ్ళు అంటారు, అన్నా నా భార్య రక్షించబడ్డది, నేను రక్షించబడ్డాను, నా పిల్లలు రక్షించబడ్డారు, ప్రతిరోజు దేవుని స్తుతిస్తున్నాం, ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నాం, వారవత్తి మందిరానికి వస్తున్నాం, ఇంతకన్నా ఆనందం మాకు ఇంకేముందన్నా. ఆమేన్.
అంటే చూడండి, వాళ్ళకి ఏమీ లేకపోయినా కానీ ఎంతో ఆనందంగా ఉన్నారు. వీళ్ళకి ఆ తల్లిగారికి అన్నీ ఉన్నాయి కానీ ఆనందం మాత్రం లేదు. ప్రభు చెప్తున్నాడు, నీ సంతోషాన్ని వృద్ధిలోకి తీసుకువచ్చునుగాక. తర్వాత ఇంకో మాట ఏముంది అక్కడ, నీ నూనె. పాత నిబంధన కాలంలో ఏమండి, ఒక తల్లిగారు భర్త చనిపోయారు. ఆ తల్లిగారికి 2 కొడుకులు. వాళ్ళ భర్త గారు ఎలీషాతో పాటు కలిసి శిష్యరకం చేశారు, సేవ చేస్తున్నారు. భక్తి కలిగిన వాడు. అయితే మరి ఎందువల్ల అప్పులు చేశారు. అప్పులు తీర్చలేక మొత్తం మీద ఆయన బలహీనతో చనిపోయారు. ఎవరి దగ్గర అయితే అప్పు తీసుకున్నారో వాళ్ళు వచ్చి, అమ్మా అప్పన్నా కట్టు, లేకపోతే నీ పిల్లల్ని నా దగ్గర పనివాళ్ళుగా పెట్టు అంటే ఆ తల్లి ఏమి చేయలేక, అర్థం కాలేక, సర్లే మా దైవజనులు ఉన్నారు కదా, మా దైవజనులు కలుద్దాం, పరిస్థితులన్నీ ఇట్లా చెప్పుకుందాం, ఆయన ఏమంటారు అని ఆ తల్లి పరిగెత్తుకెళ్ళి ఈ విషయం చెప్పింది. అయ్యా మరి మీకు తెలుసో లేదో నా భర్త అప్పులు చేసి చనిపోయాడు, మేమేమో అప్పు ఏమీ లేదనుకున్నాం, అని చనిపోయిన తర్వాత తెలిసింది అప్పు ఉందని. ఇప్పుడు వాళ్ళేమో నా పిల్లల్ని ఇల్లన్నా అమ్మమంటున్నారు, పిల్లలన్నా ఇంట్లో పనివాళ్ళుగా పెట్టమంటున్నారు అంటే ఆ తల్లి అన్నారు, ఆ తల్లితో చెప్పారు దైవజనులు, నీ ఇంట్లో ఏముంది అంటే చెప్పారు, అయ్యా కొంచెమే నూనె ఉంది. అప్పుడు దైవజనులు అంటారు, అమ్మా నీ వృద్ధిలోకి తీసుకురావడానికి నూనె సరిపోద్ది. ఆమేన్. నీ అప్పులు తీరటానికి నూనె సరిపోద్ది. నీ ఇంట్లో ఉన్న కొంచెన్ని దేవుడు వృద్ధిలోంచి మహా అభివృద్ధిలోకి తీసుకొస్తాడమ్మా. నువ్వు ఇంటికి చక్కగా వెళ్ళిపో, నువ్వేం దుఃఖపడొద్దు, బాధపడొద్దు. ఇరుగు పొరుగు వాళ్ళని అందరిని అడిగి ఆ కుండలన్నీ ఇంట్లో తెచ్చుకొని పెట్టుకుని తలుపులు వేసుకుని ఆ కొంచెమే నూనె అన్ని కుండల్లో పోయి అని చెప్తే ఆ తల్లి ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి కుండలన్నీ తీసుకొచ్చి ఆ కుండల్లో ఒక్కొక్క కుండలో కొంచెం నూనె పోస్తూ ఉంటే కుండలన్నీ నింపబడిపోయినాయి. పరిగెత్తుకు వచ్చింది, అయ్యా మీరు చెప్పినట్టుగా చేశాను, కుండలు అన్నీ నూనెతో నింపబడిపోయినాయి అంటే ఆయన చెప్పారమ్మా, ఆ నూనె అమ్మేసి అప్పులన్నీ తీర్చేసుకో, ఇంకా నీవు నీ పిల్లలు ప్రశాంతంగా బ్రతకండి. ఆమేన్. ఆ కొంచెము నూనె ద్వారాగా అభివృద్ధిలోకి వచ్చారు. సారేపత్ తల్లి కూడా కొంచెము పిండే కొంచెము నూనె అభివృద్ధిలోనికి దేవుడు తీసుకొచ్చాడంటే దేవుడు చెప్తున్నారు, నీవు తిని తృప్తి పొంది మిగిలినట్లుగా దేవుడు చేయునుగాక, అలాగ ఆశీర్వదించునుగాక. ఆమేన్.